హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఉపసంహరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చెప్పడంతో డిప్యూటీ సీఎం కేసులు ఉపసంహరించాలని ఆదేశించారని, అంటే రేవంత్ రెడ్డి పెట్టింది తప్పుడు కేసులని భట్టి విక్రమార్క చెప్పినట్టే కదా అని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టినందుకు రాష్ట్ర హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హెచ్సీయూ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆదేశించిందట ఉప ముఖ్యమంత్రి హెచ్సీయూ విద్యార్థుల మీద కేసులు ఎత్తేస్తున్నాము అని చెప్పిండు. మరి పెట్టిందేవాడు? కేసులు పెట్టిందేవాడు? పెట్టిందేమో ముఖ్యమంత్రి, ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కేసు పెట్టేట భట్టి విక్రమార్క కేసులు ఎత్తేస్తారట. ఇదేమి రాజ్యము? అసలు కోక తుక్కనాడి అంట చూడు, తోక కుక్కనాడిస్తుందా, కుక్క తోకనాడిస్తుందా? ఇలా హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనేమో పిల్లల మీద కేసులు పెట్టిండు. ఇలా పిల్లలు తెచ్చి సంగారెడ్డి జైలు వేసింది రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి అంటాడు లేలే కేసులు ఎత్తేస్తున్నాం, పిల్లల్ని విడుదల చేస్తున్నాం అంటాడు. ఇది ఎవరిది నడుస్తుంది? అసలు గవర్నమెంట్ ఇట్లుంటుందా? గవర్నమెంట్కి ఒక పద్ధతి ఉండదా? మరి నేను రేవంత్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు అక్రమంగా కేసు పెట్టినావు, నువ్వు తప్పుడు కేసు పెట్టినావని నీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళని జైలుకి వెళ్ళి విడుదల చేయమన్నాడు. మరి నువ్వు క్షమాపణ చెప్పు.